డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మాట ముచ్చట కార్యక్రమంలో ఈరోజు మరో విద్యార్థి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ సిఎస్సి ఐఓటికి సంబంధించి మనందరికీ తెలుసు, ప్రపంచం ఎన్నో కొత్త పుంతలు తొక్కబోతుంది. సో మారుతున్న ప్రపంచానికి, మారుతున్న భారతదేశానికి ఐఓటి అనేది వెన్నెముక కానున్నది, ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సో ఇందులో ఒక భాగంగా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఐఓటి బ్రాంచ్ వాళ్ళలో ఈరోజు మనతోటి మౌనిక అనే ఒక అమ్మాయి ఉంది, ఫైనల్ ఇయర్ సిఎస్ ఐఓటి. తను ఒక ప్రాజెక్ట్ చేసింది. అంటే ఏంటంటే ఇవాళ రేపు మనకి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అప్పటికప్పుడు అగ్నిమాపక దళాలని పిలుస్తాము, వాళ్ళు వచ్చేలకి లేట్ అవ్వచ్చు, ఎన్నో ఉంటాయి. ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో కానీ, ఒక కంపెనీలో కానీ, ఒక కోచింగ్ సెంటర్లో కానీ, ఒక కాలేజీలో కానీ ఒక ఆటోమేటెడ్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఆల్రెడీ ఉన్నాయి, ఫైర్ ఫైటింగ్ డివైజెస్ ఉన్నాయి. వాటిని ఆటోమేటిక్ ఎలా చేయాలి అని ఒక ప్రాజెక్టు మౌనిక చేసింది. ఇప్పుడు తన మాటల్లోనే విందాం. కంగ్రాచులేషన్స్ మౌనిక. నీ ప్రాజెక్ట్ టైటిల్ చెప్పమ్మా, తర్వాత నీ ప్రాజెక్ట్ ఎలా చేసావని కూడా చెప్పు. ఫస్ట్ నీ పేరు, నీ గురించి చెప్పమ్మా. మై నేమ్ ఇస్ పన్నాల మౌనిక సార్. నేను ఫైనల్ ఇయర్ సిఎస్సి ఐఓటి డిపార్ట్మెంట్. ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది సార్. రీసెంట్గా ఒక 8 months బ్యాక్ ఉప్పల్లో ఒక సిఎంఆర్ షాపింగ్ మాల్ అనేది అగ్ని ప్రమాదం జరిగింది సార్. అది నైట్ టైంలో ఒక 10:30-11 o'clock జరిగింది. ఇఫ్ మనము లోపల ఉన్నాం అనుకో, చూస్తాము, ఏమన్నా ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటాం, అది సెకండరీ. బట్ ఫస్ట్ అది నైట్ టైం కాబట్టి నో వన్ విల్ బి ఇన్ ద షాపింగ్ మాల్. సో అది చూసిన తర్వాత ఇలాంటి టైంలో ఇల్లు కానీ లేకపోతే లోపల ఎవరైనా ఉంటారు, సపోజ్ మనం నిద్రపోతుంటాం ఇంట్లో, ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, మనం చూసుకోము, స్లీప్లో ఉంటాం కాబట్టి. సో మన లైఫ్ రిస్క్ అవుతుంది. అలానే కొంచెం బిల్డింగ్స్ డ్యామేజ్, ప్రాపర్టీ డ్యామేజ్ అలాంటివి ఉంటాయి. సో నేనేమనుకున్నా, ఒకవేళ ఇది ఇప్పుడు మనకి కాల్ చేయడము, ఫైర్ ఇంజన్స్ రావడము, కార్బన్ సిలిండర్స్ మన దగ్గర అందుబాటులో లేకపోవడము, ఇలాంటివి జరిగినప్పుడు మనకి లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది, మన లైఫ్ కూడా మనం రిస్క్లో ఉంటాము. సో నేనేమనుకున్నా, ఏదైనా ఆటోమేటెడ్గా జరిగితే మనం సేఫ్ సైడ్ ఉంటాము అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ఎంచుకోవడం జరిగింది సార్. ఈ స్టేజెస్ అంటే మీరు ఎలా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు? ఒక మోడల్ కానీ, ప్రోటోటైప్ కానీ ఎలా స్టార్ట్ చేశారు? ఇప్పుడు నా ప్రాజెక్ట్ లో మెయిన్ వచ్చేసి ఫ్లేమ్ సెన్సార్ సార్. ఫ్లేమ్ సెన్సార్ అంటే ఏంటమ్మా? ఫ్లేమ్ సెన్సార్ అంటే అది ఎక్కడైతే ఫైర్ జరుగుతుందో దాన్ని డిటెక్ట్ చేసుకుంటుంది. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఫ్లేమ్ సెన్సార్స్ అంటే సపరేట్గా ఎక్కడైనా పెట్టొచ్చు సార్. అది ఒక ప్లేస్లో మనం అటాచ్ చేసినామంటే అది ఒక సింగిల్ ప్లేస్ నుంచే డిటెక్ట్ చేసుకుంటుంది. అలా ఉండొద్దు, మనకి ఎవ్రీ ఏరియా కవర్ చేయాలి. సో నేనేం చేశానంటే, ఒక వెహికల్కి అది బిల్డప్ చేసామనుకో, ఇట్ విల్ బి యూస్ఫుల్. సపోజ్ ఒక రూమ్ తీసుకున్నాం, దాంట్లో ఒక చిన్న వెహికల్, చిన్న ప్రోటోటైప్, దానికి ఆల్ సైడ్ 360లో మనం ఆ ఫ్లేమ్ సెన్సార్స్ని అటాచ్ చేసామనుకో, అది ఎటు సైడ్ నుంచి ఫ్లేమ్ డిటెక్ట్ అయినా కూడా మనకి ఆ వెహికల్ అనేది తిరిగి వాటర్ పంపింగ్ చేస్తుంది. ఓకే, వాటర్ పంపింగ్ చేస్తుంది. ఒకవేళ అదే టైంలో వాటర్ తక్కువ అవుతుంది, అయిపోతుంది, కానీ ఫ్లేమ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. మనకి సెకండరీ ఉండాలి కాబట్టి జిఎస్ఎం మాడ్యూల్ అనేది పెట్టినాం. జిఎస్ఎం మాడ్యూల్ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. అది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఒక SMS అలర్ట్ కానీ, కాల్ అలర్ట్ కానీ పోవడానికి. సపోజ్ ఇప్పుడు మనం ఆ రూమ్లో ఉన్నాం, మనం నిద్రపోతున్నాం, కానీ మనకి ఆ ఫైర్ అయినది తెలియదు. ఆ టైంలో మనకి తెలియాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. అది ఇంజన్ ఆటోమేటెడ్ వెహికల్ చేసుకునే పని వెహికల్ చేసుకుంటుంది, బట్ మనకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి ఆ జిఎస్ఎం మాడ్యూల్ నుంచి మనకు ఒక కాల్ అలర్ట్ అండ్ మెసేజ్ అలర్ట్ వస్తుంది. సో కాల్ వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా లేచి, ఓకే ఫైర్ అయింది, వీ హ్యావ్ టు గో ఫర్ ద సేఫర్ ప్లేస్ అని చెప్పేసి మనం ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ లో హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది కదా. సాఫ్ట్వేర్ మీరు ఓన్ గా డెవలప్ చేశారా? ఏ ప్లాట్ఫామ్ లో ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు? ఇది ప్రాజెక్ట్ వచ్చేసి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సార్. కాంపోనెంట్స్ మనం తీసుకుంటాం, కాంపోనెంట్స్ కనెక్ట్ చేస్తాం, కానీ దానికి ఆటోమేటిక్ కావాలంటే ఒక సాఫ్ట్వేర్ దాంట్లో యూజ్ చేయాలి కంపల్సరీ. మనం ఆ కోడ్ ని ఆర్డినో యూనో అనే దాంట్లో డంప్ చేస్తాం సార్. బట్ ఆ కోడ్ ఎందులో రాస్తామంటే ఆర్డినో ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్.
దాంట్లో మనం కోడ్ చేస్తాం. అది సాఫ్ట్వేర్ అనగానే సి, పైథాన్, జావా, C++ ఎన్నో సబ్జెక్ట్స్ రావాలి, మనం చాలా నేర్చుకోవాలనే థాట్లో మనం ఉంటాం. ఇది చాలా టఫ్, మనం చెయ్యలేమేమో అనే థాట్ ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. సో అలా కాకుండా ఆర్డినోలో సి కన్నా ఈజీగా ఎంబెడెడ్ సి అనేది మనం యూజ్ చేస్తాం. ఎంబెడెడ్ సి అది జనరల్ వర్డ్స్. ఇప్పుడు మనం ఇది ఇవ్వాలి, కమాండ్ ఇవ్వాలి, గివ్ ఏ కమాండ్ అని చెప్పేసి అది ఏ పిన్ కాన్ఫిగరేషన్ మనం అయితే ఇస్తామో ఆ పిన్ దాంట్లో మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా కమాండ్స్ వస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద సి, పైథాన్, జావా అలాంటివి నేర్చుకోవాల్సిన అవసరం ఉండకుండా ఇది కొంచెం సింపుల్ గా ఉంటుంది. లో కోడ్. వెరీ గుడ్. ఓకే ఓకే. సో మొత్తం మీద మీది టెస్ట్ చేశారా కాలేజీలో? yes sir, టెస్ట్ చేసాము. రిలేటివ్లీ వర్కౌట్ అయింది. ఇంకా లార్జ్ స్కేల్ లో చేయొచ్చు. రఫ్ గా ఎంత కాస్ట్ ఉంటుంది బేటా ఈ ప్రాజెక్ట్? ఒక 4,000 to 5,000 అయింది సార్ చిన్న ప్రోటోటైప్ వెహికల్ కి. 4,000 to 5,000. నేను జస్ట్ అడగచ్చు అడగకూడదు, నీ ఎంసెట్ ర్యాంక్ ఎంత అమ్మా? నా ఎంసెట్ ర్యాంక్ 45 సార్. 45,000. సో సిఎస్సి ఐఓటి రాగానే బాధ అనిపించిందా? అలా ఏం లేదు సార్, అంటే కొత్త టెక్నాలజీ కదా, మనం ఏమన్నా కొత్తగా నేర్చుకోవడానికి ఉంటది అని చెప్పేసి నేను అనుకొని ఇది పెట్టుకున్నాం సార్. అచ్చా అచ్చా, ఒక పాజిటివ్ దృక్పథం తోటి వెళ్ళారు. దేర్ ఇస్ సంథింగ్ టు లెర్న్. అంతేగాని ఆ సముద్రంలో కప్పల్లాగా ఒకే చోట దూరాలని అనుకోలేదు. లేదు సార్, అందరూ చేస్తే యూనిక్ గా కనిపించం కదా సార్. వీ హ్యావ్ టు బి సంథింగ్ యూనిక్, అంటే డిఫరెంట్ గా నేర్చుకోవాలి. ఓకేనమ్మా, 45,000 ర్యాంక్ వచ్చింది, ఐఓటి తీసుకుని ఏం బాధపడలేరు? లేదు సార్. సరే, నీకేమైనా ప్లేస్మెంట్స్ వచ్చినాయి అమ్మా? వచ్చినాయి సార్. ఏదో టాప్ కాలేజీలోనే అదేదో అంటుంటారు ప్లేస్మెంట్, అలాంటిది ఏముండదు సార్. అది మన నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటది, ఒకటి మనం చేసే పని మీద. ఇప్పుడు మా కాలేజ్ లో మాకు ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. మేము ఇంటర్న్షిప్ చేసాము. మా హెచ్ఓడి సార్, మాకు విజయ్ సారథి సార్, మాకు ప్రతి దాంట్లో మాకు గైడ్ చేస్తూ మాకు ఇంటర్న్షిప్ చేపించారు. మేము ఇంటర్న్షిప్ చేయడం వల్ల మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పెరిగింది సార్. మేము రోబోటిక్స్ మీద ఇంటర్న్షిప్ చేసాము. సరే, ప్లేస్మెంట్స్ ఏమొచ్చినాయి చెప్పమ్మా? మాకు ప్లేస్మెంట్స్ సదర్లాండ్ ఒకటి వచ్చింది సార్, అది 4.5 ప్యాకేజ్. ఇప్పుడు యాక్సెంచర్ రిజల్ట్స్ రావాలి, అమెజాన్ రిజల్ట్స్ కోసం వెయిటింగ్. ఈ రిజల్ట్స్ వస్తాయి. అలానే మాకు మా కాలేజ్ నుంచి గేట్ అకాడమీ కూడా ఉంది, దాంట్లో నుంచి మేము గేట్ రాసాం, అది క్వాలిఫైడ్. ఇప్పుడు ఎంటెక్ చేసుకోవచ్చు. మాకు అలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్, ఎటు సైడ్ అయినా వెళ్ళడానికి హ్యాపీగా వెళ్ళిపోతాం. ఓకే, సో నీకు ఎంటెక్ చేయాలని కూడా ఒక ఆలోచన ఉంది మంచి కాలేజీలో వస్తే? yes sir. ఓకే, తర్వాత ఇప్పుడు మీ జూనియర్స్కి సాధారణంగా ఇప్పుడు మీ ఐఓటీలో జూనియర్స్ ఉంటారు, సో వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేస్తావు, ఎంపవర్ చేస్తావమ్మా? మోటివేట్ చేయడం అంటే సార్, మనము ఎంత కష్టపడతామో మన ఫ్యాకల్టీ ఏదైనా మన మంచి కోరి చెప్తారు. మనకి ఏది కానీ నెగిటివ్ జరగాలి, బ్యాడ్ జరగాలి అనేది వాళ్ళు చెప్పేది. ఇప్పుడు మాకు ఇంటర్న్షిప్స్ ఇస్తున్నారు, ఏ లైట్ మనకి ఇంటర్న్షిప్స్ అవసరం లేదు అనకుండా మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలి. దాంట్లో నుంచి ఏది కానీ వేస్ట్ అనుకోకుండా నేర్చుకొని దాన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ కిందకి ఇంప్లిమెంట్ చేస్తే మనకు యూజ్ అవుతుంది. ఇప్పుడు మేము అది మా సార్ చెప్పిండలే మాకు ఎందుకులే అని మేము వదిలేస్తే మేము ప్రాజెక్ట్స్ అప్పుడు మేము చాలా ఇబ్బంది పడేటోళ్ళం. బట్ ఇప్పుడు మేము ఏదంటే అది ఈజీగా మా ఓన్ నాలెడ్జ్ లో చేయగలుగుతున్నాం. భవిష్యత్తులో ఇంకా ఎటు కూడా పోవచ్చు, ఎందుకంటే ఇది అప్కమింగ్ ఐఓటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడే దూసుకొస్తున్న ఫీల్డ్. ఓకే, కొత్తగా ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ రాశారు, వాళ్ళు బీటెక్ తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు ఐఓటీ తీసుకోవడానికి మీరు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తే ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తారు? డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారు సార్. ఎందుకంటే ఇప్పుడు సిఎస్సి ఎప్పటి నుంచో ఉన్న సబ్జెక్ట్, ఓకే దాంట్లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్సెట్రా ఉన్నాయి. బట్ సిఎస్సి సైడ్ పోతే వీ కెన్ లెర్న్ ఓన్లీ సాఫ్ట్వేర్ థింగ్స్. అలా అని ఓకే త్రిబుల్ ఈసీఈ సైడ్ వెళ్దాం, అది మేము వీ కెన్ లెర్న్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ థింగ్స్. బట్ ఐఓటీలో మనము ఇది నేర్చుకోవచ్చు, అది నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇటు సైడ్ జాబ్ వస్తే ఈ ఫీల్డ్కి వెళ్ళొచ్చు, అటు సైడ్ జాబ్ వస్తే ఆ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు. 2 ways మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. ఓకే, సో కాలేజీలో నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందమ్మా సెమిస్టర్ వైజ్? నాది ఇప్పుడు ఫైనల్ గా 8.2 GPA ఉంది సార్. కాలేజీలో నీ ర్యాంక్ ఎంత ఉంటుంది? నాది టాప్ ర్యాంక్ సార్, నాది క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్. ఓకే, కంగ్రాచులేషన్ మౌనిక. సో నీ వల్ల కొంతమంది జూనియర్స్ కానీ, సో నెక్స్ట్ ఇయర్ బీటెక్లో చేరాలనుకునే వాళ్ళకి కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చావని అనుకుంటున్నాను. ఓకే, డియర్ స్టూడెంట్స్, ఎవరైతే వీడియో చూసారో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇది 10 మందికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.